రాష్ట్రంలో భూ సమస్యలు 7 లక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 10,954 గ్రామాల్లో ముగిసిన రెవెన్యూ సదస్సులు, భారీగా అప్లికేషన్లు. ఒక్కో గ్రామంలో 100 నుంచి 150 మంది బాధితులు, కొన్ని గ్రామాల్లో 300కు పైనే అప్లికేషన్లు. కేటగిరీల వారీగా డివైడ్ చేయాలని నిర్ణయం. సమస్యల పరిష్కారానికి 15 ఆగస్టు డెడ్ లైన్ గా పెట్టుకున్నటువంటి సర్కార్ మళ్ళీ డెడ్ లైన్ పెట్టుకోవడం వల్లే వచ్చింది ఇబ్బంది అంతా కూడా. రైతు రుణమాఫీకో డెడ్ లైన్ అని పెట్టినారు పోయినసారి 15 ఆగస్టు. కాకపోయేసరికి రైతులంతా కూడా మాకు కాలేదని చెప్పిర్రు. మొన్న జూన్ 2వ తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 5 లక్షల మందికి రాజీవ్ యువ వికాసం పేరుట నిరుద్యోగులందరికీ కూడా ప్రొసీడింగ్స్ కాపీ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఆడ కూడా అవకతవకలు జరిగినాయి, మా వాళ్ళే కొంత తప్పులు చేసిండ్రు, అనర్హుల పేర్లు వచ్చినాయి అని చెప్పిండ్రు. ఇట్లా రేషన్ కార్డుకో డెడ్ లైన్, తర్వాత ఇందిరమ్మ ఇండ్లకో డెడ్ లైన్, రైతు భరోసాకో డెడ్ లైన్. రైతు భరోసా మొన్న రిపబ్లిక్ డే నుంచి జనవరి 26వ తారీఖు నుంచి మార్చి 31వ తారీఖు వరకు అని చెప్పిర్రు. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారే చెప్పిర్రు చాలా మందికి రాలేదు అని చెప్పి. సో ఇట్లా ఇంత పెద్ద సమస్య 7 లక్షల ఫిర్యాదులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు జూన్ అయిపోతా ఉంది. 15 ఆగస్టు లోపు సమస్యను పరిష్కరిస్తామని చెప్తున్నారు. మొదట మీరు ఏం చేయాలో తెలుసా? వీటన్నిటిని పరిష్కరించే బదులు మేము ధరణిని బంగాళాఖాతంలో కలిపేసినాం, మేము ఇప్పుడు భూభారతిని తీసుకొస్తా ఉన్నాం, సదస్సులు అని చెప్తా ఉన్నారు కదా. ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ధరణి ఆపరేటర్లు తీసేయాలి. ధరణి ఆపరేటర్లు తీసే, ఎందుకంటే అప్పుడున్నది వాళ్ళే, ఇప్పుడున్నది కూడా వీళ్ళే. కొత్త ఆపరేటర్లు తీసుకురావాలి, ఈ ఆపరేటర్లు తీసేయాలి. ఈ ఆపరేటర్లే పెద్ద ఎత్తున మళ్ళీ ఇది పుల్లయ్యకి మల్లయ్యకి ఎక్కిచ్చిరు అని చెప్పేసి ఆయన అప్పుడు ఈయనే ఉండే, ఈయన అప్పుడు ఈడే ఉంటే ఇంకేమవుతుంది? మీరు దాన్ని బంగాళాఖాతంలో కలిపినప్పుడు, దాన్ని తీసేసినప్పుడు ఇక్కడ కూడా ఆపరేటర్లు తీసుకొచ్చి కొత్త ఆపరేటర్లను పెడితే మీరు ఏదైతే చేయాలనుకుంటా ఉన్నారో అది సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది.